ప్రోగ్రాంలో ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సి ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సో కాంప్లెక్స్ నెంబర్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది, a+bi ఫార్మెట్లో ఉంటుంది. దాంట్లో ఏ అనేదాన్ని రియల్ పార్ట్ అంటాము, అలాగే బి అనేదాన్ని ఇమాజినరీ పార్ట్ అని అంటాం. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో num1 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ రీడ్ చేద్దాం, num2 అనే ఇంకో కాంప్లెక్స్ నెంబర్ రీడ్ చేద్దాము. ఈ రెండింటిని యాడ్ చేసి సమ్ అనే కాంప్లెక్స్ నెంబర్లో పెట్టేసి దాన్ని ప్రింట్ చేద్దాం. సో యాడ్ చేయడానికి యాడ్ కాంప్లెక్స్ అనే ఒక ఫంక్షన్ని రాసుకుందాము. అలాగే ఒక స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేద్దాం. ఎందుకని ఆ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, కాబట్టి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ కాంప్లెక్స్, దాంట్లో ఇంట్ రియల్ అలాగే ఇంట్ ఇమాజినరీ ఇమేజ్. ఓకే, ఈ స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. సో ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్ట్రక్చర్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ కాంప్లెక్స్ ఇంట్ రియల్ ఇంట్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ వాయిడ్ మెయిన్. ఇక్కడ మనం స్ట్రక్చర్ని వాయిడ్ మెయిన్ పైన ఎందుకు రాసాము అంటే గ్లోబల్ డిక్లరేషన్ అంటే మనం ఈ స్ట్రక్చర్ని ఏ ఫంక్షన్లోనో యూజ్ చేసుకోవచ్చు. వాయిడ్ మెయిన్లో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం యాడ్ కాంప్లెక్స్ అనే ఒక ఫంక్షన్ రాద్దాం అనుకున్నాం కదా, దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం గ్లోబల్గా డిక్లేర్ చేసాం. ఓన్లీ మెయిన్ ఫంక్షన్లోనే యూజ్ చేసేటట్టయితే మెయిన్ ఫంక్షన్ లోపల లోకల్గా డిక్లేర్ చేసేవాళ్ళం. ఓకే, సో ఈ స్ట్రక్ట్ కాంప్లెక్స్కి సంబంధించి num1 అనేది ఒకటి, num2 అనేది ఒకటి, సమ్ అనేది ఒకటి డిక్లేర్ చేసాం. ఓకే, ఇప్పుడు యూజర్ని అడగాలి ఫస్ట్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో ఎంటర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ num1. ఓకే, సో వాటిని రీడ్ చేయాలి. ఎట్లా రీడ్ చేస్తాం? scanf రియల్ పార్ట్ అంటే %d, ఇమాజినరీ పార్ట్ కూడా %d, కామా యాంపర్సెండ్ num1కి సంబంధించి రియల్ పార్ట్ రియల్, కామా num1కి సంబంధించి ఇమాజినరీ పార్ట్ ఇమేజ్. ఓకే, అలానే సెకండ్ నెంబర్ని కూడా మనం రీడ్ చేయాలి. సో ఎంటర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ num2 అని పెట్టాను. సో ఇక్కడ యాంపర్సెండ్ num2 డాట్ రియల్ num2 డాట్ ఇమాజినరీ. ఓకే, రీడ్ చేసాం. సో ఇప్పుడు మనం వాటిని యాడ్ చేయడానికి యాడ్ కాంప్లెక్స్ అనే ఫంక్షన్ రాస్తున్నాం కదా. సో యాడ్ కాంప్లెక్స్ అనే ఫంక్షన్కి ఈ num1 అనేది num2 అనేది ఈ 2 నెంబర్స్ని ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తాము. ఆ ఫంక్షన్ నుంచి మనకి సమ్ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనం సమ్ అనే దాంట్లో అది పెట్టేసుకున్నాం. సమ్ ఈక్వల్ టు యాడ్ కాంప్లెక్స్ ఆఫ్ num1 num2. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. printf సమ్ ఈక్వల్ టు సమ్ అనే దాంట్లో రియల్ పార్ట్ %d ప్లస్ సమ్ అనే దాంట్లో ఇమాజినరీ పార్ట్ %d, పక్కన i అని వస్తుంది కదా, a+bi రూపంలో ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం రాయాలి? సమ్ డాట్ రియల్ పార్ట్, కామా సెకండ్ %d దగ్గర సమ్ డాట్ ఇమాజినరీ పార్ట్. సో ఇది మెయిన్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాడ్ కాంప్లెక్స్ అనే ఫంక్షన్ రాసుకోవాలి. సో ఈ యాడ్ కాంప్లెక్స్ అనే దాంట్లో అగైన్ స్ట్రక్ట్ కాంప్లెక్స్ ఆఫ్ సమ్ అనేది డిక్లేర్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనకి 2 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కదా, num1 num2ని పంపిస్తాం కదా, అవి కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. స్ట్రక్ట్ కాంప్లెక్స్ ఆఫ్ num1, కామా స్ట్రక్ట్ కాంప్లెక్స్ ఆఫ్
num2. ఓకే, సో ఇక్కడ సమ్ ఈక్వల్ ఏమవుతుంది, సమ్ అనే దాంట్లో రియల్ పార్ట్ ఏమవుతుంది, num1 అనే దాంట్లో రియల్ పార్ట్ ప్లస్ num2 దాంట్లో రియల్ పార్ట్. ఓకే, అట్లానే సమ్ అనే దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, num1 అనే దాంట్లో ఇమాజినరీ పార్ట్ ప్లస్ num2 అనే దాంట్లో ఇమాజినరీ పార్ట్. ఓకే ఓకే, సో ఇప్పుడు సమ్ అనే దాన్ని మనం రిటర్న్ చేస్తాం, రిటర్న్ సమ్ అనే దాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్ రాసామంటే ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందో దాని యొక్క డేటా టైప్ ఆ ఫంక్షన్ ముందర రాయాలి. అంతేగా, మనం ఇక్కడ వాయిడ్ అని ఎందుకు రాసాం, మెయిన్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్ అని రాసాం. సపోజ్ ఏదైనా రిటర్న్ 0 కానీ రిటర్న్ 1 కానీ రాసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇంట్ అని రాయాలి. అట్లానే ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, సమ్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. సమ్ అనేది ఏం డేటా టైపు, స్ట్రక్ట్ కాంప్లెక్స్. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, స్ట్రక్ట్ కాంప్లెక్స్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ స్ట్రక్ట్ కాంప్లెక్స్ యాడ్ కాంప్లెక్స్ అనే ఫంక్షన్ని వాయిడ్ మెయిన్కి కింద రాసాం కాబట్టి ఆ ఫంక్షన్ని మనం వాయిడ్ మెయిన్లో డిక్లేర్ చేయాలి. సో ఎట్లా డిక్లేర్ చేస్తాం, స్ట్రక్ట్ కాంప్లెక్స్ యాడ్ కాంప్లెక్స్ అనే నెంబరు ఫంక్షన్ నేము యాడ్ కాంప్లెక్స్. దానికి ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పంపిస్తున్నాము, num1 num2 పంపిస్తున్నాం కదా, అవి ఏం డేటా టైప్ మాత్రం రాయాలి ఇక్కడ, స్ట్రక్ట్ కాంప్లెక్స్ కామా స్ట్రక్ట్ కాంప్లెక్స్. ఓకే, ఇది ఫంక్షన్ డిక్లరేషన్, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అనేసి అంటాం. అట్లనే ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసాము, ఇక్కడ ఫంక్షన్ యొక్క బాడీ రాసాం అంటే డెఫినేషన్ అనేసి అంటాం. ఓకే, సో ఈ విధంగా మనం రాసాము. ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ num1. సపోజ్ 2 అనేది రియల్ పార్ట్, 3 అనేది ఇమాజినరీ పార్ట్ అనుకుందాం. ఎంటర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ num2 5 6 అనుకుందాం. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి సమ్ అనేది, 2 + 5 అంటే 7 అనేది రియల్ పార్ట్, 9 అనేది ఇమాజినరీ పార్ట్. సో 7 + 9i వచ్చిందా, సమ్ ఈక్వల్ టు 7 + 9i అని వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. అదేంటంటే ఎవ్రీ టైం మనం స్ట్రక్ట్ కాంప్లెక్స్ అనేది రాయటం మనకి ఇబ్బందిగా ఉంటుంది. చూసారా ఎన్నిసార్లు వచ్చిందో, ఇక్కడ స్ట్రక్ట్ కాంప్లెక్స్ ఇక్కడ, ఓకే ఇక్కడ, అట్లనే ఇక్కడ. ఎవ్రీ టైం స్ట్రక్ట్ కాంప్లెక్స్ అని రాయకుండా మనకి సి ప్రోగ్రామింగ్లో ఒక ప్రొవిజన్ అనేది ఉంటుంది. అదేంటంటే టైప్ డెఫ్ అనే దాన్ని ఉపయోగించి ఈ స్ట్రక్ట్ కాంప్లెక్స్ అనే దానికి ఒక అలియాస్ నేమ్ క్రియేట్ చేస్తాం. అలియాస్ అంటే దాని బదులుగా సి అనే ఒక క్యాపిటల్ సి అనే ఒక అలియాస్ నేమ్ క్రియేట్ చేద్దాం. అంటే ఎక్కడ నీకు స్ట్రక్ట్ కాంప్లెక్స్ రాయాల్సి వచ్చినా సి అని రాస్తే సరిపోతుంది. సో ఎట్లా చేయాలంటే దీని ముందు టైప్ డెఫ్ అని రాసేసి, ఓకే, ఈ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని యొక్క అలియాస్ నేమ్ ఏమి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది రాయాలి. సో క్యాపిటల్ సి అనేసి పెడుతున్నాను అలియాస్ నేము. సో స్ట్రక్ట్ కాంప్లెక్స్ వచ్చినప్పుడల్లా మనం ఆ క్యాపిటల్ సి పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా క్యాపిటల్ సి, అట్లనే ఇక్కడ కూడా క్యాపిటల్ సి, అట్లనే ఇక్కడ కూడా క్యాపిటల్ సి. ఓకే, ఇంకెక్కడ మనం యూజ్ చేసింది స్ట్రక్ట్ కాంప్లెక్స్ అనేది ఇక్కడ యూజ్ చేసాం. సో ఇక్కడ క్యాపిటల్ సి పెడుతున్నా, ఇక్కడ కూడా క్యాపిటల్ సి పెడుతున్నా, ఇక్కడ కూడా క్యాపిటల్ సి, అలాగే ఇక్కడ క్యాపిటల్ సి. ఓకే, సో ఈ విధంగా మనం టైప్ డెఫ్ అనే దాన్ని ఉపయోగించి ఒక అలియాస్ నేమ్ క్రియేట్ చేసుకొని దాన్ని మనం ప్రోగ్రామింగ్లో వాడుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ num1 3 4 అని ఇస్తున్నా, num2 4 5 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి 7 + 9i అని వస్తుంది. ఓకే, 7 + 9. సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయడానికి రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.